సో ఖర్చు ఎంత ఆరోగ్యశ్రీలో ఉందా? ఆరోగ్యశ్రీలో డెఫినెట్గా లేదండి. మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. దట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఓకే. బట్ ఖర్చు అంటారా, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ మీ ఎంత స్తోమత ఉందన్నది. ఇప్పుడు ఓకే. జనరల్ వార్డ్లో కూడా చేస్తాము, షేరింగ్ రూమ్లో చేస్తాము, ప్రైవేట్లో చేస్తాము, స్యూట్ రూమ్లో కూడా చేస్తాం. ఓకే. సో కార్పొరేట్ సిస్టమ్ ఒక సర్టన్ క్రైటీరియా పెట్టింది, రైట్. ఇంత అనేది. బట్ ఇన్ జనరల్ మేము ఎక్స్ట్రా 80 to 1 lakh చార్జ్ చేస్తాం రోబోటిక్స్కి. ఓ అంతే, Yes. అంత ఎక్స్ట్రా అచ్చా ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఓకే. ఇప్పుడు నార్మల్ సపోజ్ నార్మల్ మోకాల్ మార్పిడి 2.5 నుంచి 2.8 lakhsకి అవుతుంది. అవును. సో ఇది 20 years కండి మీరు, అది Right. చాలా ఇంపార్టెంట్. రైట్. చాలా మంది ఇది 1-2 years అనుకుంటారు. దానివల్ల మీరు ఏమనుకుంటారంటే ఇది చాలా ఎక్కువ ప్రైస్, మాకు మేము పెట్టుకోలేము అనుకుంటాం. బట్ మీరు ఇది 20 yearsకి క్యాల్కులేట్ చేస్తే హార్డ్లీ 15,000 to 18,000 అండి ఓకే. ఇన్ జనరల్. మనం రోబోటిక్ చేసినప్పుడు దానికి ఒక 80 to 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. ఓకే. ఇట్ డిపెండ్స్. పూర్ రైట్. పేషెంట్స్ ఉన్నారంటే మేము యూజువల్గా కార్పొరేట్ సిస్టంలో మేము పైన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. యశోద Okay. సికింద్రాబాద్లో మేము చేస్తూ ఉంటాము, ఆహా. వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంత తగ్గిస్తారు. ఎస్ డెఫినెట్గా. ఓకే. రియల్గా నిజంగానే పూర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉంది అంటే మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఓ, సరే.